జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన నిరసన ప్రదర్శనకు సంబంధించిన సరికొత్త దృశ్యాలు బయటకు రావడంతో ఈ ఆందోళన మరో మలుపు తిరిగింది. జూలై 20న జరిగిన ఈ ఆందోళన సందర్భంగా చోటు చేసుకున్న విధ్వంసానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వార్తల్లో ప్రత్యక్షమవ్వగా అది అసలైనదేనని ఢిల్లీ పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. ఈ విజువల్స్ నిరసన ఏ స్థాయిలో హింసాత్మకంగా మారిందో స్పష్టంగా చూపుతున్నాయి. ఆందోళనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయి సమీపంలో ఉన్న పెట్రోల్ బంకులు, దుకాణాలపైన దాడులు చేశారు. షాపుల అద్దాలను బద్దలు కొడుతూ తీవ్ర విధ్వంసం సృష్టించారు. పరిస్థితిని అదుపు చేయడానికి యత్నించిన ఢిల్లీ పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని నిరసనకారులు రాళ్లు రువ్విన దృశ్యాలు ఈ ఫుటేజ్లో స్పష్టంగా కనిపించాయని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. శాంతియుత నిరసన అని చెప్పిన చోట ఈ స్థాయిలో రాళ్ల దాడి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం జరగడంపైన పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీసీటీవీ ఆధారాలను పరిశీలించి హింసకు పాల్పడిన వారిని, రాళ్ల దాడి చేసిన అల్లరి మూకలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఫుటేజ్ ఆధారంగా నిందితులపైన కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఢిల్లీ పోలీసు యంత్రాంగం వెల్లడించింది.